హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. మనము మాఘపురాణంలోని 9వ అధ్యాయం గంగా తీర్థం గురించి, గంగా తీర్థం మహిమ గురించి తెలుసుకుందాము. భారతదేశంలో అనేక నదులున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే పవిత్రమైనవి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి ఈ నదులు పరమ పవిత్రమైనవి. అవి అడవులు, పర్వతాల గుండా అనేక ఔషధాల మీదుగా ప్రవహిస్తాయి. దాంతో ఆ నది నీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే వాటికి అంత పవిత్రత వచ్చింది. వీటన్నిటిలోకి గంగా నదికి ప్రత్యేకత ఉంది. గంగా నది శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఆవిర్భవించింది. వామన అవతారంలో బరి చక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయంలో వటువు తన శరీరాన్ని బాగా పెంచేశాడు. లోకాలన్నీ ఆక్రమించాడు. ఆ సమయంలో ఆయన పాదాలను బ్రహ్మదేవుడు కడిగాడు. ఆ జలమే భూలోకానికి ప్రవహించి గంగానది అయింది. అలా వైకుంఠంలో విష్ణువు యొక్క పాదాల నుంచి ఆవిర్భవించిన గంగానది స్వర్గలోకం చేరి అక్కడి నుండి ఆకాశానికి, అక్కడి నుండి ఈశ్వరు శిరస్సు మీదకి, అక్కడి నుంచి హిమాలయ పర్వతాల మీదకి, అక్కడి నుంచి భూలోకానికి, అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళి సగరు పుత్రులకు ఉత్తమ గతులు కల్పించింది. స్వర్గంలో దీని పేరు గంగ, భూలోకంలో భాగీరథి, పాతాళంలో దీని పేరు భగవతి. ఇలా గంగానది స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకాల్లో ప్రవహించి అక్కడి వారందరినీ పవిత్రులుగా చేసింది. ఈ నది స్నానం పరమపుణ్యం. ఒకవేళ నదిలో స్నానం చేయలేకపోతే గంగానది జన్మని తలుచుకున్న వాళ్ళు మహాపాపాలన్నీ హరించుకుపోతాయి. మరణాంతరం విష్ణులోక ప్రాప్తిస్తుంది. అందుకే గంగలో స్నానం చేసిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందంటాయి పురాణాలు. కాబట్టి ఆ మాసంలో ఉదయ స్నానం చేసేటప్పుడు గంగా నదిని గనక తలుచుకొని స్నానం చేస్తే వారికి గంగా స్నానం ఫలం దక్కుతుంది. గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపులైనా ఫలం దక్కుతుంది. గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపులైనా ప్రక్షాళనమైపోతాయి. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తున్నాడు దత్తాత్రేయుడు తన శిష్యుడైన కారీవీరుడికి. పూర్వకాలంలో మగధీ రాజ్యంలో 4 బ్రాహ్మణులు పౌరోహిత్యం చేసుకుని జీవిస్తుండేవారు. వారిలో ఒక్కొక్కరికి ఒక కుమార్తె ఉన్నది. 4 ఆడపిల్లలు ఒకే చోటే కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఒకటిగానే పెరిగారు. వారు దినదిన ప్రవర్తమానమైనారు, యుక్త వయస్కులైనారు. ఒకరోజు తమ ఊరి ప్రక్కనే ఉన్న సరస్సుకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయానికి అక్కడ ఒక విద్యార్థి సరస్సులో స్నానం చేస్తున్నాడు. అతని అందానికి 4 పిల్లలు ముచ్చట పడ్డారు. తొలి చూపులనే మోపించారు. అతడు బయటకు వచ్చేదాకా వేచి ఉండి బయటకు రాగానే తమ 4 వివాహం చేసుకోమని అడిగారు. దానికి ఆ విద్యార్థి, నేనింకా చదువుకుంటున్నాను, విద్యాభ్యాసం పూర్తి కాలేదు, కాబట్టి నేను వివాహం గురించి ఆలోచించలేను, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. అయితే అమ్మాయిలు 4 అతన్ని బలవంతం చేశారు. తమ 4 వివాహం ఆడవలసిందే అని నిర్బంధించారు. అతడు నిరాకరించాడు. శశిమేరా అన్నాడు. దాంతో అమ్మాయిలు 4 కోపం వచ్చింది. మా కోరిక తిరస్కరించి మమ్మల్ని నిరాశపరిచినావు కాబట్టి నువ్వు పిశాచకంగా అయిపోవాలి అని శపించారు. దీంతో విద్యార్థి కూడా, నన్ను నిష్కారణంగా శపించారు కాబట్టి మీరు కూడా పిశాచులై ఈ చుట్టుప్రక్కలే చెట్ల మీద తిరుగుతూ ఉండండి అని ఎదురుశాపం పెట్టాడు. 5 పిశాచులయ్యారు. కొంతకాలం గడిచింది. అటుగా పోతున్న ఒక యోగి చెరువులో స్నానానికి వచ్చాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ యోగీశ్వరుని నమస్కరించి, ఓ యోగీశ్వర, మా పిల్లలు ఈ చెరువులో స్నానానికి వచ్చి చాలా రోజులైంది. ఏమైపోయారో తెలియదు, ఇంతవరకు తిరిగి రాలేదు. వారి సంగతి మాకు తెలియచెప్పండి అని అడిగారు. యోగీశ్వరుడు దివ్య దృష్టితో చూసి, బ్రాహ్మణులారా, ఆ అమ్మాయిలు 4 ఒక బ్రహ్మచారి తమను వివాహం చేసుకోలేదని అతని శపించి ప్రతి శాపానికి ఆ చెట్టు మీదనే పిశాచలై తిరుగుతున్నారు. ఆ విద్యార్థి మంచివాడు, బుద్ధిమంతుడు కాబట్టి గురువుగారి దయ వల్ల శాప విముక్తుడైనాడు. కానీ వీళ్ళు మాత్రం ఇలాగే ఉన్నారు అన్నాడు. ఆ బ్రాహ్మణులు తమ కుమార్తెలకు శాప విమోచనం ఏ రకంగా జరుగుతుందో చెప్పమని బ్రతిమలాడితే ఆ యోగి త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట స్నానం చేస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ యోగికి నమస్కరించి పిశాచ రూపంలో ఉన్న కుమార్తెలను వెంటబెట్టుకొని పోయి త్రివేణి సంగమంలో మాఘమాసంలో స్నానం చేయించారు. దాంతో వారి పిశాచ రూపాలు పోయి మామూలుగా మనుషులైనారు. గంగా స్నానం చేస్తే ఒక మానవులకే కాకుండా యక్ష, రాక్షస, పిశాచాలకు కూడా పాపాలు నాశనం అవుతాయి. మాఘమాసంలో ఒకసారి గంధర్వలోకంలోని ఒక గంధర్వుడు గంగా స్నానాన్ని చేసి రమ్మని భార్యను వెంట పెట్టుకొని మాలోకానికి వచ్చాడు. గంధర్వుడు ముందుగా గంగా స్నానం చేశాడు. కానీ అతడి భార్య గంగలో స్నానం చేయడానికి ఇష్టపడలేదు. గంధర్వుడు ఎంతగానో చెప్పాడు, బ్రతిమిలాడాడు. చేయనుగాక చేయను అంది.
దాంతో గంధర్వుడు కోపించి నువ్వు గంధర్వలోకానికి రావద్దు అని కట్టడి చేసి తాను మాత్రం వెళ్ళిపోయాడు. ఆమె భూలోకంలోని తిరుగుతూ విశ్వామిత్రుడికి ఆశ్రమానికి చేరింది. తపస్సులో ఉన్నాడు మహర్షి. ఆమె కొంటెతనం ప్రదర్శించి ఆయన తపస్సుకు భంగం కలిగించింది. గంధర్వ స్త్రీని చూసిన విశ్వామిత్రుడు వ్యామోహితుడైనాడు. ఇద్దరు అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా స్థైర్య విహారం చేస్తున్నారు. కాలం గడిచిపోతుంది. గంధర్వుడు తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె విశ్వామిత్రునితో విహరిస్తుండడం చూసి పాషాణమైపోవుగాక అని శపించాడు. విశ్వామిత్రుని చూసి ఋషిష్ఠుడైన నీకు స్త్రీ వ్యామోహం పోలేదు. పరస్త్రీ అని కూడా చూడకుండా నా భార్యతో క్రీడా విలాసాలతో తేలి ఆడుతున్నావు. దీనికి శిక్షగా నీ ముఖం కోతి ముఖం అవుతుంది. స్త్రీలంతా నిన్ను చూసి అసహ్యించుకుంటారని శపించాడు. ఆ శాపానికి విశ్వామిత్రుడు చాలా విచారించాడు. అంతలో నారదుడు వచ్చి మహర్షి క్షణికమైన భోగాల కోసం మహోన్నతమైన తపస్సును పాడు చేసుకున్నావు. నువ్వు వెళ్ళి గంగానదిలో స్నానం చెయ్యి. శాప విముక్తుడవుతావు. నీ కమండలంతో నీళ్లు తెచ్చి బండారితి మీద చల్లు. ఆ గంధర్వ స్త్రీ కూడా శాప విమోచనం పొందుతుంది అన్నాడు. విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి శాప విముక్తికి పొందాడు. తరువాత కమండలంతో నీరు తెచ్చి బండరాయి మీద చల్లగా ఆ రాయి గంధర్వ స్త్రీగా మారిపోయింది. కాబట్టి కార్తవీర్య గంగాజలానికి అంతటి మహిమ ఉన్నది అంటూ గంగా తీర్థ మహిమను వివరించాడు దత్తాత్రేయుడు. ఈ విధంగా మాఘపురాణంలో ప్రతి ఒక్క అధ్యాయాన్ని ప్రతి ఒక్క రోజు చదవడం కానీ వినడం వల్ల మనకి విష్ణులోక ప్రాప్తి శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ మహాదేవుడు ఆ విష్ణువు యొక్క ఆశీస్సులు మనకు తప్పక లభిస్తాయి. కాబట్టి మాఘమాసంలో ప్రతి ఒక్కరూ మాఘపురాణం కథలు చదవడం కానీ వినడం కానీ చేయాలి. అలా చేయడం వల్ల ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అంతేకాదు ఈ కథలు చదవడం వల్ల మనం ఏ పూజలు చేయకపోయినా మనకి ఈ కథలు వినడం వల్ల కానీ మనకున్న పాపాలన్నింటినీ హరించుకుపోతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ అని ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు ముందు మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ